హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భరత్ మ్యాథమెటిక్స్ హబ్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్న విషయం ఏంటంటే, స్కూలింగ్ లెవెల్లో 5th క్లాస్ అయిపోయిన పిల్లలకి 6th క్లాస్ ఎంట్రన్స్ కోసం నవోదయ స్కూల్స్లో ఉన్నటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించినటువంటి సిలబస్ అనేది ఎలా ఉండబోతుంది, ఆ సిలబస్ సంబంధించి మనము ఏ విషయాన్ని అంటే ఏ సిలబస్ నుంచి గమనించాలని చెప్పేసి చూస్తున్నాం. సో దాంట్లో భాగంగా ఫస్ట్ వన్ సిలబస్లో భాగంగా మనము ఎగ్జామ్ అనేది మనకు కండక్ట్ చేసే విధానం. సో మెయిన్గా 3 సెక్షన్స్ ఉంటాయండి. ఈ 3 సెక్షన్స్ అనేది ఏంటి అని అంటే, ఫస్ట్ వన్ సెక్షన్ 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 అని చెప్పేసి ఉంటుంది. కమింగ్ టు సెక్షన్ 1లో మనకి మెంటల్ ఎబిలిటీ అని అంటాము. సో మెంటల్ ఎబిలిటీ సెక్షన్ 1లో వచ్చేసి మనకి మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. సో మెంటల్ ఎబిలిటీ అనేది మనకి వచ్చేసి 40 మార్క్స్ ఆఫ్ వ్యాలిడిటీ, అంటే 40 మార్క్స్ ఆఫ్ లెంత్, అంటే క్వశ్చన్స్ అనేది మనకి ఉంటాయి. సో జాగ్రత్తగా చెక్ చేస్తే ఇది మనకి మేజర్ పార్ట్గా డిసైడ్ చేయొచ్చు. సో ఎందుకనంటే మనము ఎవరైతే నవోదయకు ప్రిపేర్ అవుతున్న పిల్లలు, సో వారు మెయిన్గా 40 మార్క్స్ ఉన్నటువంటి మెంటల్ ఎబిలిటీని ఎక్కువ ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. ఈ మెంటల్ ఎబిలిటీలో ఉన్నటువంటి టాపిక్స్ ఏంటి అండ్ టాపిక్స్ ఏంటి, చాప్టర్స్ ఏంటి, ఇవన్నీ మనం డిస్కస్ చేసే ముందు సెక్షన్ 2, సెక్షన్ 3 కూడా చూద్దాము. సో కమింగ్ టు సెక్షన్ 2లో వచ్చేసి మనకు ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే అర్థమెటిక్ టెస్ట్ అండి. ఇందులో మనకు ఉన్నటువంటి మార్క్స్ అంటే 20 మార్క్స్ ఉంటుంది. అండ్ కమింగ్ టు సెక్షన్ 3, సో సెక్షన్ 3లో ఉన్నటువంటి మనకి టాపిక్ ఏంటంటే లాంగ్వేజ్ టెస్ట్. సో కమింగ్ టు లాంగ్వేజ్ టెస్ట్, ఇది కూడా మనకి ఎన్ని మార్క్స్ ఉంటుందంటే 20 మార్క్స్ అనేది ఉంటుంది. ఓకేనా? సో 20 మార్క్స్ అనేది ఉంటుంది. క్లియర్? 20 మార్క్స్ అనేది ఉంటుంది. సో ఈ అర్థమెటిక్ టెస్ట్, మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అండ్ లాంగ్వేజ్ టెస్ట్లో మెయిన్గా మనకి మేజర్ పార్ట్ అనేది దేనికి ఉంటుందంటే 40 మార్క్స్ అనేది మెంటల్ ఎబిలిటీ టెస్ట్కి ఉంటుంది. ఓకేనా? సో దీంట్లో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ సంబంధించినటువంటి టాపిక్స్ ఏమైతే ఉన్నాయో సో అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో ఉన్నటువంటి చాప్టర్స్ ఏంటని చెప్పేసి చూస్తే టోటల్ మనకి 10 చాప్టర్స్ ఉంటాయి. ఆ 10 చాప్టర్స్ అనేది ఒకటి ఫస్ట్ వన్ ఆడ్ మెన్ అవుట్, ఫిగర్ మ్యాచింగ్, ప్యాటర్న్ కంప్లీషన్ అండ్ ఫిగర్ సిరీస్ కంప్లీషన్, అనాలజీ, జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్, మిర్రర్ ఇమేజ్, పంచ్డ్ హోల్ ప్యాటర్న్ అండ్ స్పేస్ విజువలైజేషన్, ఎంబెడెడ్ ఫిగర్ అని చెప్పేసి ఉంటుంది. ఓకేనా? సో కమింగ్ టు అర్థమెటిక్ మనకు వచ్చేసి అర్థమెటిక్లో ఉన్నటువంటి టాపిక్స్ వచ్చేసి సో ఈ చాప్టర్స్ అనేది సంబంధించి చూస్తే మనకి టోటల్గా 19 చాప్టర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 19 చాప్టర్స్ కూడా మనం చెక్ చేస్తే సో ఫస్ట్ వన్ నెంబర్ సిస్టమ్, న్యూమరిక్ సిస్టమ్ అని, నెంబర్ అండ్ న్యూమరిక్ సిస్టమ్ అని చెప్పేసి అంటాము. ఓకేనా? 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ లైక్ ప్లస్ కావచ్చు, మైనస్ కావచ్చు, ఇంటూ కావచ్చు, ఆర్ డివిజన్ కావచ్చు. సో ఈ 4 ఆపరేషన్స్ అనేది మనకి హోల్ నెంబర్స్ పైన ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫంక్షనల్ నెంబర్స్ అండ్ ఫండమెంటల్ ఆపరేషన్స్, సో ఈ నెంబర్స్ పైన ఉన్నటువంటి ఆపరేషన్స్ని చేయడం ఉంటుంది. ఫ్యాక్టర్స్ అండ్ మల్టిప్లైస్ ఇంక్లూడింగ్ దేర్ ప్రాపర్టీస్, సో ఫ్యాక్టరైజేషన్ కానీ మల్టిప్లికేషన్ కానీ చేయడం ఉంటుంది. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ నెంబర్స్, సో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. డెసిమల్ అండ్ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆన్ దెన్ స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్, క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్ అని చెప్పేసి అని, మెజర్మెంట్స్ అండ్ అప్రాక్సిమేషన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, సింప్లిఫికేషన్స్ ఆఫ్ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్, యావరేజ్, పర్సంటేజ్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్స్ అని చెప్పేసి అని, సింపుల్ ఇంట్రెస్ట్, రేషియో అండ్ ప్రపోర్షన్, స్పీడ్, డిస్టెన్స్, టైమ్ అని చెప్పేసి అని, ఏరియా, పెరిమీటర్, వాల్యూమ్ అండ్ ప్యాటర్న్, డేటా ఇంటర్ప్రిటేషన్. సో దీస్ 19 topics are the major important topics for so all the topics of arithmetic portion. సో ఈ అర్థమెటిక్ పోర్షన్ నుంచి మనకు ఉన్నటువంటి టోటల్ టాపిక్స్లో 19 టాపిక్స్ అనేది మనము డిసైడ్ చేయాలి. ఓకేనా? 19 టాపిక్స్ మనం ఇవి జాగ్రత్త ప్రిపేర్ అవ్వాలి. క్లియర్? సో నెక్స్ట్ వన్ కమింగ్ టు ఇంగ్లీష్. సో ఈ లాంగ్వేజ్ టెస్ట్ అనేది మనకి ఏంటంటే కంప్రెన్షన్ టెస్ట్ అని ఉంటుంది. సో చూద్దాము. సో లాంగ్వేజ్ టెస్ట్లో ఉన్నటువంటి చాప్టర్స్ ఏంటంటే మెయిన్గా మనకి రీడింగ్ ఆఫ్ కంప్రెన్షన్, సో ప్యాసేజ్ రీడింగే ఉండొచ్చు. బట్ ఇక్కడ మనకి 2023 ఇయర్ సంబంధించి నవోదయ ఎగ్జామినేషన్ గమనిస్తే ఇందులో మనకి సినానిమ్స్, యాంటోనిమ్స్ అండ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది మనకి ఎక్కువగా ఇందులో మనకి 2 మార్క్స్, ఇది 2 మార్క్స్. కమింగ్ టు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి 1 మార్క్ అనేది ఇవ్వడం జరిగింది కూడా. సో ఈ అవుట్ ఆఫ్ 20 మార్క్స్లో 5 మార్క్స్ అనేది మనకి ఇక్కడ సినానిమ్స్, యాంటోనిమ్స్ అండ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి ఇవ్వడం జరిగింది. అది కూడా ఇక్కడ సినానిమ్స్లో 2 మార్క్స్, యాంటోనిమ్స్లో 2 మార్క్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో 1 మార్క్ అనేది. ఓకేనా? సో దీనికి సంబంధించినటువంటి ఒక్కొక్క టాపిక్ నుంచి అర్థమెటిక్ కానివ్వండి అండ్ మెంటల్ ఎబిలిటీ కానివ్వండి, సో మీకు
క్వశ్చన్స్ అనేది లాస్ట్ ఇయర్లో మనకి క్వశ్చన్స్ ఇలా వచ్చాయి. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్.